మీకు తెలుసా, మనిషి జీవితంలో అతన్ని ఎక్కువగా నష్టపరిచేది ఏదో కాదు, అతని కోపం. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. ఆ క్షణంలో చేసిన చిన్న తప్పు జీవితాంతం గుర్తుండిపోయే పెద్ద తప్పుగా మారవచ్చు. అందుకే ఈ రోజు కోపం వచ్చినప్పుడు చేయకూడని 5 పనులను చూద్దాం. తక్షణం నిర్ణయం తీసుకోవడం. కోపంలో ఉన్నప్పుడు మన మనసు స్పష్టంగా ఆలోచించదు. అప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా తప్పవుతాయి. రెండవది, మాటలతో గాయపరచడం. కోపంలో చెప్పిన మాటలు కత్తి కంటే గాఢంగా గుచ్చుకుంటాయి. ఆ మాటల గాయం మానదు. కాబట్టి కోపం వచ్చినప్పుడు మౌనం వహించడం నేర్చుకోండి. మూడవది, వస్తువులను పగలగొట్టడం లేదా విసరడం. కోపం చూపడానికి వస్తువులను పగలగొట్టడం, విసరడం చాలా తప్పు. అది ఎవరికి నష్టం? అది మనకే నష్టం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోపం వచ్చినప్పుడు చేయరాని ఇంకొక విషయం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. కోపంలో మనం ఏమి పోస్ట్ చేసినా తరువాత అది పశ్చాత్తాపాన్ని మాత్రమే ఇస్తుంది. 5వది, కోపాన్ని మనసులోనే దాచుకోవడం. కోపం వచ్చినప్పుడు దానిని అణిచిపెట్టడం మంచిది కాదు. దాని బదులు ప్రశాంతంగా మాట్లాడండి. కోపం తగ్గిన తరువాత మాత్రమే స్పందించండి. కోపం సహజం, కానీ దాన్ని నియంత్రించడం నేర్చుకునేవాడే నిజమైన బలవంతుడు. ఎందుకంటే కోపం మన శక్తిని మాత్రమే కాదు, మన సమతుల్యాన్ని కూడా తీసేస్తుంది. మనస్సును నియంత్రించండి, జీవితాన్ని గెలుచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.